సో చాలామంది వచ్చేసరికి ఏంటంటే, అసలు పాత జనరేషన్ ఏదైతే కోర్సులు నేర్చుకొని జాబులు చేస్తా ఉన్నారో, ఇంకా మానేయకుండా ముసలోళ్ళైనా గూడా. సో అవే కోర్సులు పట్టుకొని ఇంకా ఏలాడుతా ఉన్నారు. ఐటీ సెక్టార్ పోయేసి ఏఐ సెక్టార్ వచ్చినా గూడా ఈ డబ్బా కోర్సులను ఇంకా వదలట్లేదు వీళ్ళు. ముఖ్యంగా ఫ్రెషర్స్. అసలు తెలిసి చేస్తున్నారా? తెలియకుండా చేస్తున్నారో, వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా అయితే రాస్తున్నారో, ఎలా ప్రిపేర్ అవుతున్నారో అదే విధంగా వీటికి కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు. చివరికి వచ్చేపాటికి ఏమవుతుంది? ఇంటికి వచ్చేస్తున్నారు. ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఇంతగా డబ్బా కోర్సులు ఏంటి? వాటి గురించి ఇప్పుడు చెప్తాను. దయచేసి ఇప్పటి నుంచైనా వాటి జోలికి పోబాకండి ఎవరో కూడా. ఓకేనా? సో ముందుగా వచ్చేసరికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో రియల్ టైం ప్రొవైడ్స్ వస్తున్నాయి, అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే, ఇంతకుముందు ఫ్రెషర్స్ ఇప్పుడు పాత జనరేషన్ నుంచి చూసుకున్న ఎర్లీ 2011-12 వరకు కూడా వచ్చేసరికి ముందుగా చెప్పాల్సిన కోర్సు జావా ప్రోగ్రామింగ్. జావా ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాళ్ళు ఫ్రెషర్గా ఉన్నప్పుడే. ఎందుకు? అసలు ఫ్రెషర్గా ఉన్నప్పుడు మీరు కోర్సు నేర్చుకునే పనిలా. సి లాంగ్వేజు, ఒరాకిల్ ఇలాంటివి తెలుసుకుంటే టెక్నికల్ ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తారు, ఎందుకంటే ఇండస్ట్రీ అన్నీ ఉంటుంది కాబట్టి. అయితే వీళ్ళు ఎందుకు నేర్చుకునేవాళ్ళు అంటే, ఈ జావా అనేది ఒక పెద్ద సముద్రం అనమాట. నేర్చుకునే కొద్దీ వస్తూనే ఉంటుంది ఫుల్ స్టాక్. అయితే సంవత్సరం పట్టుద్ది. 9 నెలల నుంచి 9 నెలలు కూడా సంవత్సరం పట్టుద్ది, ఎంత కాదన్న. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? నేర్చుకొని ఉంటే 1 ఇయర్లో ఫ్రెషర్ పీరియడ్లో కనుక జాబ్ రాకపోతే ఆ తర్వాత 1 or 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని చెప్పేసి జావా ప్రోగ్రామ్ నేర్చుకునేవాళ్ళు. అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా జనరేషన్ టు జనరేషన్ గ్యాప్ వచ్చినా కూడా అదే పందాలో పోతా ఉన్నారు. ఇప్పుడు నా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే వద్దని చెప్పినా కూడా ఇవే కోర్సులు నేర్చుకొని ఈ చివరికి ఏమైంది? ట్రై చేసేసి ఇంటికి వచ్చి పడుకున్నారు, అమ్మాయిలే కానివ్వండి అబ్బాయిలే కానివ్వండి. సో ఇది ఒక డబ్బా. ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే లేటెస్ట్ది. అదేంటంటే లాక్డౌన్ టైంలో బాగా క్లిక్ అయింది, రియాక్ట్ జేఎస్. ఓకేనా? సో దాని మీద వచ్చేసరికి రియాక్ట్ మీద విపరీతంగా నేర్చుకున్నారండి. ఫ్రెషర్స్ అయినా కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానీ దాని మీద కాల్స్ లేవు. ఎక్కడున్నాయండి కాల్స్ దాని మీద ఇప్పుడు? సో ఇది ఒక డబ్బా. ఓకేనా? ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వరు, MySQL ఇలాంటివి వచ్చేసరికి ఒరాకిల్ అంటే డేటాబేస్ అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇక టెస్టింగ్ ఒకటి. టెస్టింగ్ పోయి మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది. సో దానికి అసలు యాక్చువల్గా ఏం కావాలి? ఒకప్పుడు ఫ్రెషర్గా తీసుకునేవాడు, కానీ ఇప్పుడు తీసుకోవట్లా. ఎక్స్పీరియన్స్ మీద తీసుకున్నారు. అది కూడా 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మీరు నేర్చేసుకుంటున్నారు. అయితే మీరు ఇప్పుడు నేర్చుకోవద్దంటలా. ఇప్పుడు నేర్చుకోవడం తప్పది ఆ కోర్సు. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకున్నా మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసే వెర్షన్ వచ్చేస్తుంది మళ్ళీ ఎమ్మటే, అంటే వెంటనే దాని వెనకే. ఇది నేర్చుకుందంతా వేస్ట్ అయిపోతుంది. కంపెనీలు తొందరగా వెర్షన్స్ మార్చవండి, పాత వెర్షన్లు ఎక్కువ వాడతారు. ఇప్పుడు 2011 వెర్షన్ వచ్చింది అనుకోండి, 2006దే వాడతారు. 2018 వచ్చింది అనుకోండి, 2011దే వాడతారు. తొందరగా రీప్లేస్ చేయరు, అప్డేట్ చేయరు. పొద్దుగా చేయాలంటే లైసెన్స్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఒకటి. ఇంకా లాక్డౌన్ టైంలో వచ్చింది DevOps ఒకటి, అది ఎక్స్పీరియన్సే. ఆ తర్వాత సేల్స్ ఫోర్స్, ఇది బుస్సే, ఇది పోయింది. ఎవరో అసలు కాల్సే రావట్లా వీటికి. ఇక మంచిగా ఉన్నాయంటే అవి ఆల్రెడీ నేను చెప్పేశాను. ఓకేనా? ఇక సి లాంగ్వేజ్, C++, సరే ఒకప్పుడు గేమింగ్ జోన్లో వాటిలో బేవచ్చంగా ఉండే. ఇప్పుడు అసలు వాటి మీద కాల్స్ ఉన్నాయో లేవో కూడా తెలియట్లా. ఎవరు ట్రై చేసేవాళ్ళు కూడా వాటి మీద లేరు. ఓకేనా? సో అంతా కూడా సైబర్ సెక్యూరిటీ, AI, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, .NET, సో వీటి మీదకి వెళ్ళిపోతున్నారు. ఓకేనా? సో ఆలోచించండి, జాగ్రత్తగా ఇది చేసుకోండి.